రాజధాని ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పర్యటన. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడి టవర్లను పరిశీలించిన మంత్రి. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని తెలిపిన మంత్రి నారాయణ. నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలను మంత్రి, ఎమ్మెల్యేలకు వివరించిన మంత్రి నారాయణ. పల్లా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల నిర్మాణం పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అన్ని వసతులతో నివాసాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇక్కడకు వచ్చి నివాసం ఉంటారని తెలిపారు. అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా పూర్తవుతుంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కు బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు. నిమ్మల రామానాయుడు మంత్రి కామెంట్స్. పిచ్చి తుగ్లక్ సైతం అసూయ, ఆశ్చర్యపోయేలా అమరావతిపై గొడ్డలి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. జగన్ మావిగనంటి సజ్జల విజయవాడ అని, పెద్దిరెడ్డి 30 రాజధానులు అంటూ రోజుకో మాట, పేటకో మాట మాట్లాడుతున్నాడు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన రాజధాని అమరావతిలో ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అందరితో కలిసి ఈరోజు యొక్క రాజధాని ప్రాంతంలో మరి పర్యటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడే మనం చూసాం, అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతోటి అత్యంత సుందరంగా ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు ఏ రకంగా రూపుదిద్దుకున్నాయో ఒక ఐకానిక్ మోడల్లో మేమే కాదు, ప్రత్యక్షంగా మీరు కూడా మాతో పాటు కూడా చూసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి, ఉన్నత ఉద్యోగులకి సంబంధించి అందరూ కూడా ఒక్కచోట ఉండేటువంటి విధంగా 16,000 మంది మరి ఈ యొక్క ఉన్నత ఉద్యోగులందరూ కూడా నివసించేటువంటి విధంగా మరి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్న విషయాన్ని మనం కూడా ప్రత్యక్షంగా ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ పర్టికులర్గా మనం చూస్తూ ఉంటే ఈవేళ ఈ రాజధానిలో ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సెక్రటేరియట్గా 204 మీటర్ల ఎత్తైనటువంటి సెక్రటేరియట్ ఈవేళ మన అమరావతిలో నిర్మాణం చేసుకోవడం కానీ, ఆ యొక్క సెక్రటేరియట్ కూడా చూస్తే దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చూస్తే డయాగ్రిడ్ బిల్డింగ్, అంటే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పిల్లర్స్ కానీ స్తంభాలు లేకుండా ఇంత సౌకర్యాలతోటి, టెక్నాలజీతోటి, ఎందుకంటే ఎటువంటి భూకంపాలు వచ్చినా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకునేటువంటి టెక్నాలజీస్ తోటి ఈ రకంగా ప్రతి బిల్డింగు కూడా రూపుదిద్దుకోవడం కలిపి అదొక 8, అంటే ఈ రకంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కానీ, అదేవిధంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి ఏదైతే 6 టవర్స్ 138 ఫ్లాట్లు కానీ, అంటే ఈ రకంగా ఏ బిల్డింగ్ చూసినా కూడా నిజంగా మనం సొంతంగా నిర్మాణం చేసుకున్నా కూడా ఇంత సౌకర్యాలతోటి ఇంత సంతోషంగా జీవించేటువంటి విధంగా ఆ సొంతింటి కళను ఈవేళ శాసనసభ్యులుగా లేదా శాసన మండలి సభ్యులుగా మేము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నామో తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా మంత్రుల భవనాల్లోకి మేమందరం వస్తే నిజంగా మా ఇంటిల్లపాది, మా మహిళలతో సహా అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందం కలిగిందని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కని సౌకర్యాలతోటి ఇంత సుందరంగా ఇన్ని పబ్లిక్కి కూడా యాక్సెస్ ఉండేటువంటి విధంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, ఈ రకమైనటువంటి ఉద్యోగస్తుల అవసరాలు తీర్చేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున రాజధాని మన ప్రాంతంలో మనకు నిర్మాణం అవుతూ ఉంటే, మరి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్థిరం తప్పినటువంటి వ్యక్తి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే నాడేమో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు, మొన్ననేమో 3 రాజధానులు అని చెప్పాడు,
మళ్ళీ నిన్ననేమో మావిగన్ అంటాడు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి స్థిరం లేకపోతే, అటువంటి స్థిరం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది? ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా 14-19లో మేము చూసాం, 30,000 ఎకరాల పైబడి ఉండాలి రాజధానికి, అమరావతిని స్వాగతం పలుకుతున్నానని చెప్పాడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా, రికార్డ్స్ ఉన్నాయి. ఆ రోజు 2019 ఎన్నికల ముందు మగాడిని కాబట్టి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఉన్న ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదని ఎన్నికల ముందు చెప్పారు.